ప్రకాష్ రాజ్ ఈ పేరు వింటేనే కాంట్రవర్సీ గుర్తొస్తుంది. మోదీని విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే ఈ వైట్ స్టైల్ యాక్టర్ ఇప్పుడు శ్రీరాముడిపై చేసిన కామెంట్స్తో చిక్కుల్లో పడ్డాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ గొడవలో ఒక బీజేపీ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు స్టేట్ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. ప్రకాష్ రాజుని ఎవరైనా చంపితే ఆ కేసులో నేనే A1 ముద్దాయిగా ఉంటా అంటూ రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ వనిపల్లి శ్రీనివాసరెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారండి. రీసెంట్గా ప్రకాష్ రాజ్ రామాయణ ఘట్టాలపై కొన్ని సెటైరికల్ కామెంట్స్ని చేశారు. ఉత్తర భారతం నుండి వచ్చిన రాముడు లక్ష్మణుడు అడవిలో ఉన్న పళ్ళను తింటుంటే వాడికి GST కట్టాలని వన్ నేషన్ వన్ రిలీజియన్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇది కాస్త హిందూ సంఘాలకు బీజేపీ నేతలకు విపరీతమైన కోపం తెప్పించింది. ప్రకాష్ రాజ్ నాస్తికుడని చెప్పుకుంటూ కేవలం హిందూ ధర్మాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విరుచుకుపడ్డ బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి ప్రకాష్ రాజును అర్బన్ నక్సలైట్ అని తుక్డే గ్యాంగ్ అని అభివర్ణించారు. అంతటితో ఆగకుండా ప్రకాష్ రాజును ఎవరైనా అంతం చేస్తే ఆ హత్యకు పూర్తి బాధ్యత నేనే మెయిన్ విలన్గా ఉంటానంటూ సంచలన ప్రకటన చేశారు. హిందూ ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని, పాకిస్తాన్లో అజ్ఞాత వ్యక్తులు చేస్తున్న ఆపరేషన్లు గుర్తుంచుకోవాలని పరోక్షంగా డెత్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మూవీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు నిర్మాతలు ప్రకాష్ రాజ్ను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ ప్రకాష్ రాజ్ దీనిపై ఒక వీడియో కూడా రిలీజ్ చేసినా ఈ మంటలు మాత్రం చల్లారటం లేదు. ఒకవైపు బ్రావ ప్రకటనకు స్వేచ్ఛ, మరొక వైపు మతపరమైన మనోభావాలు, ఈ రెండింటి మధ్య జరుగుతున్న వారు ఎటు వెళ్తుందో చూడాలి. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ కరెక్టేనా లేక బీజేపీ నేత ఇచ్చిన వార్నింగ్ కరెక్టా? కింద కామెంట్ బాక్స్లో తెలపండి.